శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని రిషికొండనే కబ్జా చేసిన వ్యక్తి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి నల్లగొట్టనే కబ్జా చేసిన ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేయిస్తున్న దౌర్జన్యాలు, భౌతిక దాడులు, భూ కబ్జాలతో బాధపడుతున్న ధర్మవరం ప్రజలలో ఆయన పైన వ్యతిరేకత పెరిగింది. అతని ఓటమి కళ్ల ముందు కనబడుతున్నందున బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల పైన దాడులు చేయిస్తున్నాడు. 13వ తేదీ జరిగే ఎలక్షన్లలో ప్రజలందరూ ప్రభుత్వానికి ఓటుతో సమాధానం చెప్పాలని సత్యకుమార్ యాదవ్ కోరారు. వైకాపా మళ్లీ గెలిస్తే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి లాంటి వారే ల్యాండ్ టైటిలింగ్ అధికారులుగా నామినేట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గాన్ని బందీలుగా చేసి, ప్రజలను బందీలుగా చేసి, ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ భూమిని కబ్జా చేసుకుంటూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కేతిరెడ్డి అరాచకాలకి, అక్రమాలకి ఆయన వెంట ఉన్న రౌడీ మూకలకు కూడా గుణపాఠం చెప్పే అవకాశం మనకు వచ్చింది ధర్మవరం నియోజక ప్రజలకి. మిత్రులారా, ధర్మవరం అంటే అంతర్జాతీయ క్రాంతి సాధించిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని ఇవాళ బీభత్సకరమైన భయాందోళన వాతావరణంలో ఉండే పరిస్థితి కల్పించిన కేతిరెడ్డికి సమాధానం చెప్పాల్సింది. అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమాన్ని పట్టించుకోకుండా, కేవలం భూములు కబ్జా చేసుకుంటూ 5 సంవత్సరాలుగా దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ ఇప్పుడు కూడా అదే పని చేయాలని చూస్తున్నాడు. అనేక రకాలైన కుట్రలు, కుతంత్రాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ కన్సర్నల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. రౌడీ మూకల కదలికల్ని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ నిఘా వేసి ఉంటుంది. ఎక్కడ ఎటువంటి దౌర్జన్యాలు జరిగినా వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైల్లో పంపడం జరుగుతుంది. ఈ రౌడీ శక్తుల్ని, రౌడీ సీటర్లందరినీ కూడా ఎన్నికల రోజు జైల్లో ఉంచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ధర్మవరాన్ని కాపాడుకోవాలంటే, ఒక ధర్మమైన నగరంగా మార్చుకోవాలంటే, ఒక స్వచ్ఛ ధర్మవరంగా మనం దీన్ని మార్చుకోలేక, అభివృద్ధి చెందిన ధర్మవరంగా మార్చుకోవాలంటే, ఒక శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ఇవాళ ఎన్డీఏ కూటమికి సమర్థించాల్సిన అవసరం ఉంది. కమలం గుర్తుపై బ్యాలెట్ నెంబర్ 4పై పోటీ చేస్తున్న నాకు బ్యాలెట్ నెంబర్ 4పై ఓటు వేసి గెలిపించి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి ఆశీర్వదించండి. రుణం తీర్చుకుంటాను. ధర్మవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని నిర్ణయించుకుంటున్నాను.